జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు దడపుట్టిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ల కారణంగా భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చీనాబ్ నదిలో నీటి మట్టం విపరీతంగా పెరిగింది. ఈ నీరు సలాల్ డ్యాంకు చేరుకుంటోంది. దీంతో డ్యాం నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో డ్యాం భద్రత కోసం అధికారులు అన్ని గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చీనాబ్ నది భారత్లోని జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు డ్యాం గేట్లను ఎత్తివేయడంతో వరద నీరు నేరుగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలోకి చేరుకుంటోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్లో వరదలు సంభవిస్తున్నాయి. పాక్లోని రావి, సట్లెజ్, చీనాబ్ వంటి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు సలాల్ డ్యాం నుంచి వస్తున్న నీరు పాకిస్తాన్లో వరద పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరదల కారణంగా పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో 1,50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బున్నర్ జిల్లాలో ఒక గంటలో 150 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో 200 మందికి పైగా మరణించారు. జూన్ నుంచి ఆగస్టు వరకు పాకిస్తాన్లో 750 మంది మరణించగా వారిలో 197 మంది చిన్నారులు ఉన్నారు. ఇక గిల్గిట్, బాల్టిస్తాన్, పంజాబ్లో వందలాది గ్రామాలు, వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్లో ఈ సీజన్లో వర్షపాతం 50% నుంచి 60% అధికంగా నమోదైంది. ఇది 2022లో వచ్చిన విధ్వంసకర వరదలను గుర్తు చేస్తోంది. అప్పుడు సంభవించిన వరదల వల్ల 1700 మంది మరణించగా $40 బిలియన్ నష్టం వాటిల్లింది. అంతేకాక పంట పొలాలు తీవ్రంగా నాశనమవడంతో అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. తాజాగా మరోసారి భారీ వర్షాల కారణంగా లాహోర్, రావల్పిండి ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. దీంతో చీనాబ్ నది నుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు భారత్ ముందుగానే పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్లో అధికారులు అప్రమత్తమయ్యారు.